రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేపింది. సెరీస్ ఆచార్జ్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు బర్త్డే వేడుకలు చేసుకుంటున్నారు. పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ లో పోలీసులు సోదాలు చేపట్టారు. 2 లక్షల విలువైన డ్రగ్స్ తో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. 6 ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. బర్త్డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫామ్ హౌస్ ను బుక్ చేశారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగింది. సేరిన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్, విదేశీ మద్యంతో పాటు ఐటీ ఉద్యోగుల బర్త్డే వేడుకలు చేసుకుంటున్నారు. పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ లో పోలీసులు సోదాలు చేపట్టారు. 2 లక్షల విలువైన డ్రగ్స్ తో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. 6 ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. బర్త్డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫామ్ హౌస్ ను బుక్ చేశారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, వీకెండ్ వస్తోంది అంటే హైదరాబాద్ లో ఎక్కడో ఒక చోట డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ ట్రై కమిషనరేట్ లో డ్రగ్స్ కి సంబంధించి కుపాతం మోపుతున్నప్పటికీ కూడా అడపాదడప ఈ వారాంతాల్లో ఖచ్చితంగా డ్రగ్స్ కి సంబంధించి ఏదో ఒక సెలబ్రిటీస్ కావచ్చు, అలాగే ఐటీ సెక్టార్ ఉద్యోగులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ విధంగా డ్రగ్స్ పార్టీ చేసుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు. తాజాగా చూసుకున్నట్టయితే ఐటీ ఉద్యోగులు కాస్ట్లీ మందు బాటిళ్లు డ్రగ్స్ తో పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులు ఫుల్ జోష్ లో పార్టీ ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు ఎంటర్ అయ్యారు. ఏదైతే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో ఈ మొత్తం కూడా తతంగం జరిగింది. పోలీసులు సమన్వయంగా ఏదైతే రంగారెడ్డి పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా సంయుక్తంగా ఫామ్ హౌస్ మీద ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి 2 విలువైన కార్లను, అలాగే డ్రగ్స్ ని, అలాగే డ్రగ్స్ తో పట్టుబడినటువంటి వ్యక్తులు 5గురికి కూడా పాజిటివ్ రావడము. అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తి బర్త్డే సందర్భంగా ఈ పార్టీని కండక్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఎక్సైజ్ పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి 6 ఐటీ ఉద్యోగులు అన్ని అరెస్టు చేశారు. మొత్తం ఎల్ఎస్డి బాటిళ్లు, హ్యాష్ ఆయిల్, మద్యంతో పాటు చిల్ అవుతున్నారు వీళ్ళంతా కూడా. మొత్తం అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటనలో 3 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం. డ్రగ్స్ పార్టీ గురించి పక్కా సమాచారం అందుకున్నటువంటి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ పై దాడి చేశారు. డ్రగ్స్ ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చి పార్టీ నిర్వహిస్తున్నట్టుగా అయితే గుర్తించారు. ఎక్సైజ్ పోలీసులు ఎల్ఎస్డి బాటిల్స్, అలాగే ఎల్ఎస్డి బ్లాట్స్, అలాగే హ్యాష్ ఆయిల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే డ్రగ్స్ కి సంబంధించి ఏదైతే పార్టీ చేసుకుంటుండగా సీన్ లోకి పోలీసులు ఎంటర్ అవడంతో అక్కడ పార్టీ భగ్నమైంది. బర్త్డే పార్టీ మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో దాదాపు అందరికీ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా తేలింది. ఒకరిద్దరు మినహాయిస్తే ఈ పార్టీకి అదే ఫామ్ హౌస్ ని ఇచ్చినటువంటి వ్యక్తితో పాటు బర్త్డే కండక్ట్ చేసినటువంటి అభిజిత్ బెనర్జీ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే చేపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.